Let me start with a question. ఒక ప్రశ్నతో నేను ప్రారంభిస్తూ ఉన్నాను. You know I like to ask questions. మీకు తెలుసు కదా నేను ప్రశ్న అడగడం నాకు ఇష్టమని. And I hope you give the answer that's in my mind. అదేవిధంగా నా మనసులో ఉన్న జవాబే మీరు చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. When I say one word, నేను ఒక పదము చెప్పినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు, I want to know what you think about that one word. ఆ ఒక్క పదం గురించి మీరేమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. The word is ఆ మాట లేదా పదం ఏంటంటే truth. సత్యము అనే మాట. Tell me what you think about it. మీరేమనుకుంటున్నారు సత్యము అనగానే? What all things rise up in your mind when I said truth? ఈ మాట నేను అంటున్నప్పుడు సత్యం అంటున్నాడు, మీ మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి? Jesus is truth. యేసు సత్యము అని తెలుసు. Absolutely. Truth shall set you free. అది సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే మాట. What else? Truth is powerful. Yeah. సత్యం అనేది చాలా శక్తివంతమైనది. What else? In 17th chapter, Jesus says, sanctify them by your truth. కాబట్టి నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని యోహాను 17వ అధ్యాయంలో ఉంటుంది. See, there are many things about truth. కాబట్టి సత్యాన్ని గురించి చాలా విషయాలు ఉన్నాయి. But one half truth, Betsy told about the truth. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని గురించి బెట్సి సిస్టర్ ఒక సగం మాత్రం చెప్పింది. He said the truth sets you free. కాబట్టి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. Let me tell you, truth never sets you free. కాబట్టి సత్యం ఎన్నడూ కూడా మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు అని నేను చెప్తున్నాను. The knowledge of the truth sets you free. కాబట్టి సత్యాన్ని గురించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. You shall know the truth and the truth will set you free. కాబట్టి మీరు సత్యాన్ని తెలుసుకునవలసిన వారుగా ఉన్నారు, అప్పుడు మీరు స్వతంత్రులుగా మార్చబడతారు. Let me tell you one truth about the truth. కాబట్టి సత్యాన్ని గురించి ఒక సత్యం నేను మీకు చెప్తాను. You can rule by the truth you know. కాబట్టి నీకు తెలిసిన సత్యాన్ని బట్టి నువ్వు ఆ విధంగా ఏలగలుగుతావు. For example, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. the devil may come and tell you, you've done this, you've done that, maybe 5 minutes ago, 10 minutes ago, 1 year ago, whenever. కాబట్టి అపవాది వచ్చి నువ్వు ఈ పని చేసావు కదా, ఆ పని చేసావు కదా, అది ఒక 5 నిమిషాల క్రితం కావచ్చు, గంట క్రితం కావచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం కూడా కావచ్చు. Which may be true. అది నిజమే అయ్యుండొచ్చు. That can lead you into condemnation. కానీ దానివల్ల నీవు ఒక శిక్షా విధికి వెళ్ళిపోతావు. But if you know the truth about the sin you committed, అప్పుడు నువ్వు చేసిన పాపాన్ని గురించి ఒక సత్యము నువ్వు తెలుసుకున్నప్పుడు, what's the truth about the sin you committed? నువ్వు చేసిన పాపాన్ని గురించి విషయంలో సత్యం ఏంటి ఇక్కడ? Ephesians 1:7 says that you are forgiven by the blood of Jesus. కాబట్టి ఎఫెసీ 1:7 చెప్పిన మాట అంటే యేసు రక్తం వల్ల మనం క్షమించబడి ఉన్నాము అని. Or Romans 8 says there is no condemnation to them that are in Christ Jesus. కాబట్టి యేసుక్రీస్తునందు వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పి రోమా 8వ అధ్యాయంలో మనం చూస్తాం. When you know the truth, కాబట్టి నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటావో you can face the accusation by the devil. అపవాది యొక్క ప్రతి విధమైనటువంటి ఆ దాడిని నువ్వు ఎదుర్కోగలుగుతావు. One man of God put it very beautifully. ఒక దైవజనుడు చాలా అందంగా ఈ విషయాన్ని మన ముందు తీసుకొచ్చాడు. If the devil comes and tells you, I know your past, కాబట్టి అపవాది వచ్చేసి దగ్గరికి వచ్చి నీ గతం ఏంటో నాకు తెలుసు అన్నప్పుడు you should tell him, I know your future. అప్పుడు అపవాదికి నువ్వేం చెప్పంటే నీ యొక్క భవిష్యత్తు నాకు తెలుసు అని చెప్పాలి. See, that's the truth. We know that the devil is destined to be thrown in the lake of fire. కాబట్టి ఆ యొక్క నరకాగ్నిలో పడవేయబడ్డానికి అపవాది ఆ విధంగా నిర్ణయించబడిన విషయం మనకు తెలుసు. So as long as you know the truth, you can rule. కాబట్టి సత్యము నువ్వు తెలుసుకున్నంత వరకు నువ్వు ఆ విధంగా పరిపాలించడానికి ఏలడానికి నీకు అవకాశం ఉంది. But the devil rules you also by the truth. కాబట్టి అపవాది కూడా సత్యాన్ని బట్టే నిన్ను ఏలడం ప్రారంభిస్తాడు. That means the devil rules you by the truth which you don't know. అనగా నీకు ఏ సత్యం అయితే తెలియదో ఆ సత్యాన్ని ఉపయోగించుకొని వాడు నీ మీద పరిపాలన చేస్తాడు. By the truth you know, you rule the devil, but the truth that you don't know, devil rules you by. కాబట్టి ఏ సత్యం అయితే నువ్వు ఎరిగి ఉన్నావో ఆ సత్యంతో నువ్వు అపవాదిని కూడా నువ్వు ఎదిరించగలుగుతావు. కానీ ఏ సత్యం అయితే నీకు తెలియదో ఆ తెలియని సత్యాన్ని తీసుకుని అపవాది నీ మీద దాడి చేస్తాడు. There is an example which I have told you many times. చాలా సార్లు ఈ ఉదాహరణ నేను మీకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. Let me tell you once again. మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తాను. At the end of World War II, మరి రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత ముగింపులో British had defeated Japanese. మరి బ్రిటిష్ వారు జపాన్ దేశాన్ని జయించారు.
But before that final defeat, ఆ యొక్క చివరి యొక్క ఆ ఓటమి రావడానికి ముందుగా they were a company, I mean, of I think around 100 soldiers along with their captain, captured by the Japanese, and they were in the prisoner of war camp. కాబట్టి ఒక 100 మంది మరి బ్రిటిష్ సైనికులు వారి యొక్క కెప్టెన్ తో కలిసి ఆ యొక్క జపాన్ లో వారి జైల్లో ఉండిపోయారు. ఎందుకంటే వారు ఆ విధంగా ఆ యుద్ధంలో పట్టబడ్డారు కాబట్టి. And the Japanese were taking work from them like the Egyptians would do it from the slave Jews. కాబట్టి మరి యూదులు ఆ విధంగా బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తులు ఏ విధంగా వారి ద్వారా పని తీసుకుంటున్నారు, ఆ విధంగా ఆ జపాన్ వాళ్ళు కూడా ఈ బ్రిటిష్ వారి ద్వారా పని చేయించుకుంటున్నారు. So one fine day, కానీ ఒక్క రోజు ఏం జరిగిందంటే, see, Britain won. ఇక్కడ ఏంటంటే మరి బ్రిటన్ గెలిచింది. But this British company didn't know. కానీ ఈ బ్రిటిష్ సైన్యానికి ఆ విషయం తెలియదు. But the Japanese commander knew. కానీ ఆ జపాన్ దేశ వ్యక్తికి తెలుసు ఆ విషయం. And Japanese commander knew that the British do not know. కాబట్టి ఇక జపాన్ ఆ యొక్క అధిపతికి తెలిసిన విషయం ఏంటంటే ఈ బ్రిటిష్ వారికి ఈ విషయం తెలియదు అని ఆయన తెలుసు. So he was continuing to rule them. కాబట్టి ఆయన వారి మీద పరిపాలన చేయడం మొదలు పెట్టాడు. One day a helicopter landed there. ఒక రోజు నాకు హెలికాప్టర్ అక్కడికి వచ్చింది. Another captain from the British army got down. మరి బ్రిటిష్ సైన్యం నుండి ఇంకొక కెప్టెన్ గారు వచ్చారు. At that time the prisoner British captain had a spade in his hand and he was digging something. కాబట్టి ఆ సమయంలో ఇక సైనికుడు, బ్రిటిష్ సైనికుడు తన చేతిలో ఒక పనిముట్టుతో ఆ విధంగా ఒక గుంతలాడి తవ్వుతూ ఉన్నాడు. Others were also working. అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా పని చేస్తూ ఉన్నారు. And that captain, he just called out and said, "Captain!" అప్పుడు అక్కడ నుంచి ఈ కెప్టెన్ అంటున్నాడు, ఆ విధంగా కెప్టెన్ అని చెప్పి ఈ పని చేసిన వ్యక్తిని పిలుస్తున్నాడు. "The war is over. యుద్ధం ఎప్పుడు ఆగిపోయింది. We have defeated the Japanese." మనం జపాన్ వారిని జయించాము. The moment he heard that, ఎప్పుడైతే ఈ మాట ఆయన విన్నాడో, the spade in his hand, he threw it down. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పనిముట్టు కింద పడేశాడు. Looked at the Japanese commander with a whip in his hand. కాబట్టి ఆ కొరడా పట్టుకున్నటువంటి జపాన్ దేశ అధిపతిని చూస్తూ ఉన్నాడు. And now you kneel down. ఇప్పుడు నువ్వు నా ముందు మోకాళ్ళ మీద ఉండు. And the Japanese commander had to kneel. అప్పుడు ఆ జపాన్ దేశ అధిపతి ఆయన నిలబడాల్సి, మోకాళ్ళ మీద ఉండాల్సి వచ్చింది. See, they were already defeated. వారు ముందుగానే ఓడిపోయారు. Japanese knew that they were defeated. జపాన్ వాళ్ళకి తెలుసు వారు ఓడిపోయిన విషయము. But British, that particular group of soldiers, could not enjoy the victory because they did not know. కాబట్టి 100 మంది సైనికులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వారు వారి యొక్క విజయాన్ని సంతోషించలేకపోయారు. కారణం ఏంటంటే వారికి గెలిచిన విషయం తెలియదు కాబట్టి. See, my point is, కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే మీకు, as long as you have not known the truth, you are still under the slavery. కాబట్టి నీకు సత్యం ఎరగనంత వరకు నువ్వు బానిసత్వంలో ఉన్నట్టే. What Bible does it, కానీ ఇక్కడ వాక్యం ఏం చేస్తుందంటే మనకి brings the truth before us. మన ముందుకి సత్యాన్ని తీసుకుని వస్తూ ఉంది. If you catch it, దాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే every bondage is broken and you begin to enjoy the freedom of God. కాబట్టి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఆ బంధకాలని కూడా అవి తెంపబడతాయి. నువ్వు క్రీస్తులో స్వతంత్రుడిగా మార్చబడతావు. So this is not my point today, ఈ రోజు నేను చెప్పాలన్న పాయింట్ ఇది కాదు. but I want to tell you or put forth before you a truth. కానీ ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. A simple yet powerful truth. చాలా సులభంగా ఉంటుంది కానీ చాలా శక్తివంతమైన మాట ఇది. I remember when I was in my medical college, నేను నా మెడికల్ కాలేజ్ లో ఉన్నప్పుడు, I was not in Christ. నేను క్రీస్తులో లేనప్పుడు, I was kind of a distracted person. కాబట్టి అప్పుడు నాకు దేని మీద కూడా మనసు ఉండేది కాదు. అటు ఇటు అనేకమైన ఆలోచనలు ఉండేవి. You know, my parents, they trusted me. నా తల్లిదండ్రులకైతే నా మీద నమ్మకం ఎక్కువ. And they would give me a lot of money. చాలా డబ్బులు నాకు ఇచ్చేవారు వారు. Like, 4-5 months thing given at one time. ఒకటేసారి ఒక 4-5 నెలలకు సరిపోయే డబ్బు ఇచ్చేవాళ్ళు నాకు. And, I remember that time I spent that 5 months allowance in 15 days. కాబట్టి నాకు జ్ఞాపకం ఉంది, 5 నెలలకి సరిపోయే డబ్బు నాకు ఇచ్చినప్పుడు నేను 15 రోజుల్లో మొత్తం ఖర్చు పెట్టేవాడిని. Now what happened is, అప్పుడు ఏం జరిగిందంటే, I wrote to them that I need money. నాకు డబ్బులు కావాలని చెప్పి మా తల్లిదండ్రులకు నేను ఉత్తరం రాశాను. And my father writes to me, అప్పుడు నా తండ్రి ఇలా రాస్తున్నాడు నాకు, I cannot give you money the way I gave you before. కాబట్టి ఇంతకుముందు ఎలా ఇచ్చానో ఆ విధంగా ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వలేను నీకు. Now you have to send me, those days no emails, right? A letter of what you need, why you need, and then accordingly I will send you money. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఉత్తరం రాయాలి. ఆ ఉత్తరంలో నీకు ఎందుకు కావాలి, ఎంత కావాలి, అవి నాకు పూర్తిగా వివరంగా రాసిస్తే అప్పుడు నేను నీకు డబ్బులు పంపిస్తాను. Tell me what my father did, was it right or wrong? అప్పుడు నా తండ్రి చేసిన పని మంచిదా కాదా మీరే చెప్పండి. Right, correct. ఆయన చేసిన పని సరే. ఎందుకు? Because I proved untrustworthy regarding what was entrusted to me.
అంటే ఇంతకుముందు నాకైతే ఇవ్వబడిందో ఆ ఇవ్వబడిన దాని విషయం నేను నమ్మకంగా లేను కాబట్టి ఈ స్థితికి రావడం జరిగింది. So he had to be careful. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. But I'll tell you a little contrast. ఇంకొక విధంగా చెప్పి నేను చెప్తాను మీకు. If he gave money to David in his bank, ఆయన మరి డేవిడ్కి మేము కొద్దిగా డబ్బులు ఆయన బ్యాంక్ లో వేసాము. he has the card. ఆయనకి కార్డు కూడా ఉంది. He can use it as he wants. ఆయనకి ఎలా కావాలో ఆయన వాడుకోవచ్చు. But yet, even for a smallest expenditure, which is, not in the regular thing, he will call up and ask, I want to go for a dinner, 200 rupees, can I use? కాబట్టి మామూలుగా అనుదిన ఖర్చులు కాకుండా ఏదైనా ఒకటి ప్రత్యేకంగా చేయాల్సి వస్తే, లేకపోతే ఈ విధంగా నేను డిన్నర్కి వెళ్ళాలనుకుంటే ఒక 200 ఖర్చు అవుతుంది, నన్ను ఖర్చు పెట్టమంటావా అని చెప్పి మనం అడుగుతాడు. He will give account of what he has spent. ఆ విధంగా దేనికి ఖర్చు పెట్టాడో కూడా మాకు చెప్తాడు. Now, will it be a mistake for me to give him another 1 whole year's money in his bank? కాబట్టి ఇప్పుడు నేను ఒక సంవత్సరం సరిపోయే డబ్బంతా కూడా ఆయన బ్యాంక్ లో వేసినప్పుడు నేను పొరపాటు చేస్తున్నానా, నేను సరిగ్గా చేస్తున్నానా? Will it be a mistake? పొరపాటు అవుతుందా? Why? ఎందుకు పొరపాటు Why it కాదు? won't be? Because he has proved himself faithful. కాబట్టి ఆయన ఆ విషయంలో నమ్మకత్వాన్ని ఆయన చూపెట్టాడు కాబట్టి, Accountable. ఆ విధంగా ఆయన అకౌంటబుల్ గా ఉన్నాడు కాబట్టి. So, what he showed himself trustworthy in little, I can trust him more with. కాబట్టి ఆ చిన్న వాటిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నేను ఇంకా పెద్ద విషయాలు కూడా ఆయన నమ్మగలుగుతాను ఇప్పుడు. Now, I want you to think about it. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించమని అడుగుతున్నాను. God prepared everything for Adam and Eve and kept them in the Garden of Eden. దేవుడు సమస్తాన్ని కూడా ఆదాము హవ్వలకి సిద్ధం చేసి అక్కడ ఏదోని వనంలో వారిని ఉంచాడు. But they behaved in an irresponsible way. కానీ వారైతే ఒక బాధ్యత రహితంగా వారు ప్రవర్తించారు. They proved not as trustworthy as God expected them to be. దేవుడు ఎటువంటి నమ్మకత్వాన్ని వారి నుంచి కోరాడో అటువంటి నమ్మకత్వాన్ని వారు చూపెట్టలేకపోయారు. So God took away what he had given them. వారికి అయితే ఇచ్చాడో దేవుడు దాన్ని వారి నుంచి తీసేసుకున్నాడు. And you know what he said? అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు? With the sweat of your hard work, you have to earn what was freely given to you before. కాబట్టి ఇంతకుముందు అయితే నీకు ఉచితంగా ఇవ్వబడిందో దాన్ని ఇప్పుడు నువ్వు కష్టపడి చెమట కార్చి నువ్వు సంపాదించుకోవాల్సి ఉంది. So from there begins the attitude that I need to earn something for my survival. కాబట్టి అప్పటి నుంచి ఒక స్వభావం ఎలా వచ్చిందంటే నేను బ్రతకాలి అంటే నేను కష్టపడి సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన విధానంలోకి మనిషి వెళ్ళిపోయాడు. If you look at Deuteronomy chapter 28, మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు గమనిస్తే verse 1 to 14, 1 నుంచి 14 వరకు మీరు చూస్తే talks about blessings. అక్కడ అనేక ఆశీర్వాదాలు దీవెనలు మనకు కనబడతాయి. Blessings you will receive if you keep the commandments. మరి నువ్వు ఎక్కడ ఆజ్ఞలు లేదా ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించినప్పుడు నువ్వు పొందే దీవెనలన్నీ అక్కడ ఉంటాయి. That means the blessing has to be earned by keeping the commandments. కాబట్టి ఆ ఆశీర్వాదం నువ్వు ఎలా పొందుకుంటావు అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు వాటిని సంపాదించుకోవాలి. And then Bible talks about the curses which you will receive if you don't keep 100% of the law. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నువ్వు నెరవేర్చలేకపోతే నీకు వచ్చే శాపాల గురించి కూడా అక్కడ రాయబడుతుంది. That means either you earn your blessing or face punishment. కాబట్టి నీకు కావాల్సిన ఆశీర్వాదం నువ్వు కష్టపడి సంపాదించుకో, లేకపోతే ఆ విధంగా నువ్వు శాపానికైనా గురి అవుతావు. This is not a simple statement I'm making. చాలా మామూలుగా చెప్పే మాట కాదండి నేను I చెప్పే want మాట. you to think about it even when you go home. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాట మీరు ఆలోచించండి. Either you earn your blessing or face punishment. కాబట్టి నీ యొక్క ఆశీర్వాదాలు నువ్వు కష్టపడి సంపాదించుకో, లేదా శిక్షకి నువ్వు సిద్ధంగా ఉండు. That's what the Jewish people got into it. They always wanted to earn the blessing, otherwise they were afraid of punishment. కాబట్టి ఇటువంటి ఆలోచన విధానంలోనికి యూదులు వెళ్ళిపోయారు కాబట్టి ప్రతిసారి కూడా ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి వారు ప్రయత్నించేవారు. అదే విధంగా శాపాలు వస్తాయని చెప్పి భయపడేవారు కూడా. I know that you know these truths. ఈ సత్యాలన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. But I want to present it before you once again. మరి ఒకసారి మీ ముందుకు నేను తీసుకుని వస్తూ ఉన్నాను. But what did Jesus do? కానీ యేసు ప్రభు చేసిన కార్యం ఏంటి? Jesus earned all the blessing for us. మన కోసం ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని యేసు ప్రభు సంపాదించిన వాడిగా ఉన్నాడు. He paid the price. ఆయన వెలను చెల్లించాడు. He prepared the table and the blessing on the table, if I have to say. కాబట్టి ఇవి చెప్పాలనుకుంటే ఈ విధంగా ఒక బల్లని ఆయన సిద్ధం చేశాడు, ఆశీర్వాదాలకు ఉన్న బల్లని ఆ బల్ల ముందు మనల్ని ఉంచాడు. And then he said, take it. కాబట్టి ఆయన అంటున్నాడు ఇప్పుడు మీరు తీసుకోండి అంటున్నాడు. I want you to
think about it. దీని గురించి మీరు ఆలోచించండి. In the Old Testament, you were supposed to earn it. కాబట్టి పాత నిబంధనలు అయితే నీవు సొంతగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. But in the New Testament, everything is already provided. కానీ కొత్త నిబంధనలో సమస్తం కూడా నీకు ముందుగానే సమకూర్చబడింది. That is the difference between the Old Testament and the New Testament. కాబట్టి పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్నటువంటి తేడా అదే. Now, if you forget this truth, కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోతే you will be suffering the pressure of earning. కాబట్టి ఈ సత్యం నీకు తెలియకపోతే అనవసరమైనటువంటి ఒత్తిడి నీ మీదకి వస్తుంది. ఏదో ఒకటి చేసి సంపాదించుకోవాలనే ఆలోచనతో నువ్వు ఉన్నట్లయితే. So imagine this is a blessing. కాబట్టి ఇది ఒక ఆశీర్వాదం అనుకుందాం. ఇక్కడ I have not earned it. ఇది నేను సంపాదించుకున్నది కాదు. God earned and kept for it. దేవుడే సంపాదించి నా కోసం పెట్టాడు. I took it. నేను దాన్ని తీసుకున్నాను. Now when I take it, నేను తీసుకున్నప్పుడు what am I supposed to do? దీంతో నేనేం చేయాలి ఇప్పుడు? I'm supposed to enjoy it. దానిలో నేను ఆనందించాలి ఇప్పుడు. How do I know I'm enjoying it? అది దానిలో నేను ఆనందిస్తున్న విషయం నాకు ఎలా తెలుస్తుంది? Let me tell you. వాటి నేను మీకు చెప్తాను. Now imagine this is forgiveness. ఇది మనం అనుకున్నది ఇది క్షమాపణ అనుకుందాం. How are we forgiven? మరి ఏ విధంగా మనం క్షమించబడ్డాము? By grace, right? కృప ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. Jesus paid the price on the cross, and that's how we are forgiven. కాబట్టి యేసుప్రభువు శిలువలో వెల చెల్లించాడు కాబట్టి దానిని బట్టి మన పాపాలు క్షమించబడ్డాయి. And now imagine my brother has done something to me. కాబట్టి ఈ విధంగా ఊహిద్దాం, నా సహోదరుడు నా విషయంలో ఒక తప్పు చేశాడు. See, definitely nobody can sin against me as much as I have sinned against God, right? కాబట్టి దేవుని విషయంలో ఎంత పాపం చేస్తానో అంత పాపాన్ని ఏ వ్యక్తి కూడా నా విషయంలో చేయలేడు. Am I right? అవునా కాదా? Now I want you to think about it for a moment. ఒక క్షణం దీని గురించి మీరు ఆలోచించండి. I have received forgiveness. నేను ఇప్పుడు క్షమాపణ పొందుకున్నాను. But my brother has done something. నా సహోదరుడు తప్పు చేశాడు. I hope you got my point. అర్థమవుతుందా ఇప్పుడు ఏం చేశాం ఇక్కడ? I have received the forgiveness. నేను క్షమాపణ పొందుకున్నాను. And then when my brother does something, నా సహోదరుడు ఏదైనా విషయం తప్పు చేసినప్పుడు I should freely give him what I have freely received. ఏదైతే పొందుకున్నానో అది నేను ఉచితంగా ఆయనకి ఇవ్వాలి. See, I'm not giving him as much I have received. నాకు నేను పొందుకుందంతా ఆయనకి ఇవ్వడం లేదు. But this whole bottle is mine. కానీ ఈ బాటిల్ అంతా నాదే. I don't give him something that I don't have. కాబట్టి నాకు లేనిది నేను ఏది కూడా ఇవ్వలేను. What I have, out of this I give it to him. ఏదైతే నేను కలిగి ఉన్నానో దానిలో నుంచి నేను నా సహోదరుడికి ఇస్తూ ఉన్నాను. I want you to think about it, my brothers and sisters. ఈ మాట ఒకసారి మీరు ఆలోచించండి సహోదరులారా. Now I have the bottle. ఇప్పుడు ఈ బాటిల్ దగ్గర ఉంది. But do you realize the bottle is closed? మరి మీకు గమనిస్తున్నారా ఇక్కడ బాటిల్ అది మూత వేయబడి ఉంది. When does the bottle open? ఎప్పుడు ఆ మూత తీయబడుతుంది? When I get ready to give just a little bit of it to my brother. ఎప్పుడైతే నేను ఆ విధంగా నా సహోదరుడికి ఇవ్వడానికి నేను ఆ మూత తీస్తాను. As long as I am not ready to give it to him, the bottle though I have, it remains closed. కాబట్టి ఆ సహోదరుడికి ఇవ్వడానికి నేను సిద్ధపడకపోతే నా చేతిలో ఉన్నటువంటి ఆ బాటిల్ అనేది మూసివేయబడే ఉంటది. That means I am not enjoying what Jesus prepared for me. అనగా యేసుప్రభువు ఏదైతే నా కోసం సిద్ధం చేశాడో దాన్ని నేను సంతోషంగా అనుభవించలేకపోతున్నాను. See, I want you to think about it, my brothers and sisters. కాబట్టి ఆలోచించండి సహోదరులు ఈ విషయాలు. But my point is not the forgiveness. కాబట్టి ఇక క్షమాపణ గురించి చెప్పడం లేదు ఇక్కడ మీకు. My point is also not the truth. సత్యాన్ని గురించి కూడా నేను మీకు చెప్పడం లేదు. Truth is the basis. What I'm telling, the knowledge of the truth will set you free. కాబట్టి సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం అనేది మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. అదొక పునాది లాంటిది నేను చెప్పే మాటలకి. Forgiveness is an example. మరి క్షమాపణ అనేది ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. The whole matter is about the new covenant in which we are ushered into. కాబట్టి ఎటువంటి నూతన నిబంధనలోనికి దేవుడు మనం నడిపించాడో
దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. This is not where you earn something from God. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇది ఏదో దేవుడి నుంచి నువ్వు సంపాదించుకున్నది కాదు, కానీ This is where you happily release that what you have received from God. మరి దేవుని చేత నువ్వు ఉచితంగా పొందుకున్నావు, దాన్ని నువ్వు విడుదల చేయడమే ఆ విషయాన్ని ఇక్కడ మీకు చెప్తున్నాను. Now when I find it difficult to forgive my brother, ఎప్పుడైతే నా సహోదరుని క్షమించడానికి నేను చాలా కష్టపడితే what does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? Though the truth is available, I do not know the truth the way I should know it. కాబట్టి సత్యము నాకు అందుబాటులో ఉన్నా కూడా ఆ సత్యాన్ని ఎలా నేను తెలుసుకోవలసి ఉందో ఆ విధంగా నేను తెలుసుకోలేదు అని తెలుస్తుంది. See, I remember this man. ఒక వ్యక్తి నాకు తెలుసు, నా జ్ఞాపకం ఉన్నాడు. He came to me for prayer. ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చాడు. And when I was about to pray for him, ఆయన కోసం నేను ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు he says, brother, I must tell you, I have read Bible 500 times. సహోదరుడు, ఒక విషయం నేను నీకు చెప్పాలి. దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ నేను 500 సార్లు చదివాను. When I was about to tell him, brother, then you should pray for me. అప్పుడు అనుకున్నాను, సహోదరు అయితే నువ్వు నా కోసం ప్రార్థన చేయన్నారు. And then he said, but I don't know why God is troubling me so much. కానీ ఎందుకో నాకు తెలియదు దేవుడు నాకు ఇన్ని శ్రమలు ఇచ్చాడు అన్నాడు. Then I thought, 500 times tumhara Bible padna kuppa. కాబట్టి 500 సార్లు నువ్వు బైబిల్ చదివావు కదా, అది ఏ విధంగా కూడా నీకు ఉపయోగం లేకుండా అయిపోయింది. He never caught the truth. ఎందుకంటే సత్యాన్ని ఆయన పట్టుకోలేకపోయాడు. If you do not catch the truth about the new covenant, though you are part of it, you can never enjoy. కాబట్టి నూతన నిబంధన యొక్క సత్యాన్ని నువ్వు అది పట్టుకోలేకపోతే దాంట్లో ఉన్నా కూడా అందులో ఉండే సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు. Now, how much water or how much forgiveness can I give him? కాబట్టి ఎంత మరి క్షమాపణ అందులో ఉంది. The truth is, సత్యం ఏంటంటే ఇక్కడ this bottle never gets empty. ఇది ఎప్పుడు కూడా ఈ బాటిల్ ఖాళీ అయిపోదు. If it looks like it's getting empty, there is another bottle. ఒకవేళ ఇది ఖాళీ అవుతుంది అనుకుంటే ఇంకొక బాటిల్ అక్కడ సిద్ధంగా ఉంది. If that gets over, there is one water bubble there. అది ఖాళీ అయిపోతే అక్కడ వెనక కూడా ఒక వాటర్ బాటిల్ ఉంది మనకి. Behind that, there is a big load of water bubbles దీని there. వెనకాల ఇంకా చాలా వాటర్ బాటిల్స్ మనకు ఉన్నాయి. See, we must realize that our source from where we receive is infinite source. కాబట్టి ఎక్కడి నుంచి అయితే మరి ఇదంతా పొందుకుంటున్నామో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అది చాలా సర్వ సమృద్ధిగా బట్టి ఆ యొక్క సోర్స్ గా అది ఉంది. So the sign that I have received forgiveness, I am enjoying forgiveness, is I do not hesitate even a bit to grant it to someone who needs forgiveness from me. కాబట్టి ఎవరికైతే నేను క్షమాపణ పొందుకున్నానో క్షమాపణ అనుభవిస్తున్న విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే క్షమాపణ ఎవరికైతే నా వల్ల కావాలో అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు. I cannot just say I am forgiven but be angry and bitter against my brother. కాబట్టి నేను క్షమించేసాను కానీ ఆయన అంటే నా కోపం అన్నట్టుగా ఉంటే కుదరదు. You see, when I give him forgiveness, ఎప్పుడైతే నేను ఆయన క్షమాపణ ఇస్తానో, when I give him forgiveness, నేను ఆయనకి క్షమాపణ ఇచ్చినప్పుడు am I doing any favor to him? ఆయనకి ఏదైనా నేను ఏమైనా మేలు చేస్తున్నానా? No. అటువంటిది ఏమీ కాదు. I am doing a favor to myself because now I can enjoy the forgiveness God has given to me. కాబట్టి ఈ విధంగా నేను మేలు చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చిన క్షమాపణని సంతోషంగా అనుభవించగలను. What that means is, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే to enjoy what God has given to you, you must become a river. కాబట్టి దేవుడు ఇచ్చిన వాటిని నువ్వు సంతోషంగా అనుభవించాలి అంటే నీవు ఒక ప్రవహించే నదిలాగా నువ్వు మార్చబడాలి. Many times we have a cistern mentality, as Bible calls it. కాబట్టి దేవునికి వాక్యం చెప్పాలంటే మనం ఒక ఆ నీటి కుండల్లాగా పాత్రలాగా ఉండిపోతాం. Broken cistern, Bible tells in the book of Jeremiah chapter 2 verse 13. మరి 2:13 ఇర్మియాలో కూడా ఆ విధంగా ఆ పగిలిపోయినటువంటి పాత్రల గురించి కుండల గురించి My people have committed two evils. రెండు రకాలైనటువంటి చెడు విషయాలు ప్రజలు చేశారు. They have dug for themselves cisterns, broken cisterns which cannot hold any water. కాబట్టి నీరు పట్టుకోవాలన్నటువంటి ఆ పగిలిపోయినటువంటి పాత్రలు వారి కోసం వారు చేసుకున్నారు. And rejected me, the fountain of living waters. ఏవైతే జీవజలము ఊటగా ఉంటుంది నన్ను అయితే వారు తృణీకరించారు అని చెప్తున్నాడు. See, my brothers and sisters, సహోదరులారా, what God desires in our life is a flow. కాబట్టి దేవుడు మనలో కోరేది ఏంటంటే ఒక ప్రవాహాన్ని, నీటి ప్రవాహాన్ని ఆయన కోరుతున్నాడు. And you must realize the flow never begins from you and never ends with you. కాబట్టి ఈ ప్రవాహం ఏదైతే ఉందో నీతో ప్రారంభం కాదు, అదే విధంగా నీతో ముగిసిపోదు. But you can block the flow. కానీ ఆ యొక్క ప్రవాహం రాకుండా నువ్వు ఆపొచ్చు. When you block the outflow, you are blocking the inflow. కాబట్టి బయట పోయే ప్రవాహాన్ని నువ్వు ఆపుతున్నావంటే లోపలికి వచ్చే ప్రవాహాన్ని కూడా నువ్వు ఆపుతున్నావు.
then you become a broken cistern that cannot hold water. కాబట్టి పగిలిపోయిన ఒక పాత్రలాగా కుండలాగా అప్పుడు నువ్వు మారిపోతావు. అప్పుడు ఆ నీటిని నువ్వు ఆపుకొని ఉండలేవు. I remember in my village, Karjat, మరి కర్జత్లో ఉండే మా గ్రామంలో నాకు జ్ఞాపకం ఉంది. we had a well in our house, ఒక బావి ఉంది మా ఇంట్లోనే. and that well was supposed to be having that continual stream. కాబట్టి ఆ విధంగా ఆ బావిలో నీరు వాటికదే అది ఉబుకుతూ ఉంటుంది. Even if there is no water anywhere in the village, there would be water in this well. గ్రామంలో ఎక్కడ నీళ్ళు లేకపోయినా కూడా మా బావిలో అయితే నీళ్లు ఉంటాయి. So there used to be time when many people from the village used to come to draw the water. కాబట్టి ఆ సమయంలో ఆ రోజుల్లో చాలా మంది గ్రామాల నుంచి వచ్చేవారు మా బావిలోంచి నీళ్లు తీసుకోవడం కోసం. But the more they drew it, the more water came out. మరి ఎంత నీరు తీసుకుంటా ఉంటే అంత నీరు వస్తూ ఉంది. The problem never was the water. కాబట్టి నీటితో సమస్య లేదు అక్కడ మాకు. The problem was sometimes we didn't have place to take the water. కాబట్టి అక్కడ సమస్య మాకేంటంటే మాకు సమయం దొరికేది కాదు నీళ్లు తీసుకోవడానికి. See, God, what He gives is just like that. దేవుడు మనకు అనుగ్రహించేది కూడా ఆ విధంగానే ఇస్తాడు ఆయన. Don't try to earn anything from God. ఏదో దేవుడి నుంచి కష్టపడి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకండి. The more you try to earn something from God, the deeper you will get into trouble. కాబట్టి దేవుడి నుంచి ఏదో సంపాదించుకోవాలని చెప్పి నువ్వు ప్రయాసపడుతున్నావంటే ఇంకా లోతుగా సమస్యలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. You know, you are possessive about what you think you have earned. కాబట్టి నువ్వేదైతే సంపాదించుకున్నావో అనుకుంటావో దాని విషయంలో ఇది నాది అటువంటి ఆలోచన నీకు ఉంటుంది. Let me repeat. ఈ మాట నేను మళ్ళీ చెప్తాను. You will be possessive about that what you think you have earned. ఇది సంపాదించుకున్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దానిని బట్టి ఇది నాది అటువంటి ఆలోచన నీకు వస్తుంది. The moment you realize it is not what you have earned, but it is simply given by God, you will not be afraid to let go. మరి ఎప్పుడైతే ఇది నేను సంపాదించుకున్నది కాదు ఇది దేవుడి వల్ల నాకు దొరికింది అనుకుంటావు అప్పుడు అది పోయినప్పుడు కూడా నువ్వు బాధపడవు. Whether it is your life, whether it is people, whether it is property, whether it is money, if you are holding on to it, that means you have never understood the principle of a river. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ డబ్బు కావచ్చు నీ జీవితం కావచ్చు నీకుండే ఆస్తులు కావచ్చు నీకుండే ఆ స్నేహితులు అయితే మానవ సమాజం కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకోవడానికి భయపడతావు అనగా నువ్వు ఒక నదిలాగా ఉండడానికి ఇష్టపడడం లేదు. That's why Jesus said, he who saves his life will lose it, he who loses his life for my sake will get it. కాబట్టి ఎవరైతే నన్ను బట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో దాన్ని తిరిగి సంపాదించుకుంటాడో ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడో దాన్ని పోగొట్టుకుంటాడని చెప్పి వాక్యం చెప్తుంది. See, that is how our new covenant life should be. ఆ విధంగా మన నూతన నిబంధన జీవితం అనేది ఉంటుంది. Many times being in a new covenant, we try to live an old covenant life. చాలా సార్లు కూడా మన నూతన నిబంధనలో ఉంటాం కానీ పాత నిబంధనలాగా ఉండడానికి ఇష్టపడతాం. That's why Jesus said you can't put new wine in old wine skin and you can't stitch a new cloth to an old cloth. అదే విధంగా అందుకని యేసు చెప్పిన మాట ఏంటంటే పాత ద్రాక్షాతిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయలేమని చెప్పి అదే విధంగా పాత బట్టకు కొత్త బట్ట మనం వేసి కొట్టలేమని చెప్తాడు. See, when you earn righteousness, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నీతిని సంపాదించుకుంటావు you are always afraid of losing it. ఇది ఎక్కడ పోతుందన్న భయం నీకు ఉంటుంది. But when you get it by grace, కృప ద్వారా నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో you are not afraid to lose it because you will walk in it. ఎందుకంటే దాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు దానిలో నడుస్తూ ఉంటావు కాబట్టి. We need to change our perspective, our way of thinking, way of looking at everything. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏ విధంగా చూస్తున్నాం మన ఆలోచన ఏ విధంగా ఉంది అటువంటి వాటి విషయంలో మనం మార్పు రావాల్సి ఉన్నది. If you try to earn the blessing, ఒకవేళ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయాసపడి పొందుకోవడానికి ఇష్టపడితే you will actually earn punishment. నీకు అసలు ఆశీర్వాదాలకు బదులుగా శిక్షలు వస్తాయి. But when you simply receive it because Jesus earned it, కాబట్టి యేసు ప్రభు సంపాదించాడు కాబట్టి దాన్ని నువ్వు పొందుకోవడానికి ఇష్టపడితే you will be more than willing to bless somebody who is in need. కాబట్టి అవసరంలో ఉన్న వారికి నువ్వు దీవెనకరంగా ఉండడానికి కూడా నువ్వు ఇష్టపడతావు. You know, there are certain areas I really appreciate Mahendra. మరి కొన్ని విషయాలు నేను మహేందర్ని ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉంటాను. I still remember when he gave me the last 5 rupees he had. మరి నాకు జ్ఞాపకం ఉంది ఆయన దగ్గర ఒక 5 రూపాయలు ఉన్నాయి అది నాకు ఇచ్చాడు. But he is not that one time, he is a repeated generally they say repeated offender but not offender, but he has done it repeatedly. కాబట్టి ఈ విధంగా ఇవ్వడం అనేది ఒకసారి కాదు కానీ చాలా సార్లు చేశాడు ఆయన. Recently also I heard that what little money he had, he sent it to somebody. వాడు కొంచెం డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ఒక వ్యక్తికి ఆయన పంపించేశాడు. See, what that tells is the man who is ready to let go will be a man who is prepared to receive. కాబట్టి ఎవరైతే ఆ విధంగా దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారో దాని అర్థం ఏంటంటే ఆయన పొందుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని.
See, money is not the only area. కాబట్టి డబ్బు మాత్రమే కాదండి, It can be any area of your life. ఈ జీవితంలో అది ఏ విషయానికి సంబంధించిన విషయమైనా కావచ్చు. We need to apply this principle. ఇదే సూత్రాన్ని మన ప్రతి విషయంలో కూడా అన్వయించాలి. What you have received from God, you should be able to release it to the people. కాబట్టి ఏదైతే దేవుని నుంచి నువ్వు పొందుకున్నావో అది సులభంగా ఇతరులకు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడాలి. I want you to realize, my brothers and sisters, మీరు ఈ విషయాన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను. we are in the new covenant time. మన నూతన నిబంధన సమయంలో కాలంలో మనం ఉన్నాం. Trying to live like an old covenant person, you will ruin your peace. కాబట్టి పాత నిబంధన లాగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే నీకుండే శాంతిని సమాధానం నువ్వు పోగొట్టుకుంటావు. I still remember when I heard the message for the first time, when Jesus said, unless your righteousness exceeds that of Pharisees and the Sadducees, you cannot enter the kingdom. కాబట్టి పరిసయ్యుల నీతి కంటే సదుకాయుల నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే నువ్వు దేవుని రాజ్యానికి రాలేవని చెప్పినట్టు ఒక ప్రసంగము నేను విన్నాను, యేసు చెప్పిన మాట. And then the message continues. ఆ విధంగా ఆయన ప్రసంగం చేస్తున్నాడు. Pharisees get up at 4 o'clock and they pray 7 times a day. కాబట్టి పరిసయ్యులు మరి 4 గంటలకి లేస్తారు, రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తారు. They will do this, they will do that. వారు ఇది చేస్తారు, వారు అది చేస్తారు. Unless your righteousness exceeds. కాబట్టి వారికన్నా నీ నీతి ఇంకా గొప్పగా ఉండాలా. I started sweating. అప్పుడు నాకు చెమటలు రావడం మొదలుపెట్టాను. When can I get up at 4 o'clock, bhai? నేను ఎప్పుడు లేయగలుగుతాను 4 గంటలకి? When can I be as disciplined as those Pharisees and Sadducees వారి are? లాంటి క్రమశిక్షణ నాకెప్పుడు వస్తుంది? But then the truth set me free. కానీ సత్యం నన్ను స్వతంత్రంగా చేసింది. He who knew no sin became a righteousness, became a sin for me, that I might become the righteousness of God in Christ Jesus. కాబట్టి పాపం ఎరుగని ఆయన నా కోసం పాపముగా చేయబడ్డప్పుడు నేను దేవుని నీతిగా మార్చబడ్డం కోసం. See, I have not earned righteousness now. కాబట్టి ఇప్పుడు నేను నీతిని మరి ప్రయాసంతో సంపాదించుకోలేదు. I have gained righteousness which is already greater than the righteousness of anybody, a perfect righteousness. కాబట్టి ఇతరుల కన్నా గొప్ప నీతిని నేను ఇప్పుడు దాన్ని పొందుకుంటున్నాను. So what should flow from me now? నా నుంచి ఎటువంటిది ప్రవాహం రావాలి ఇప్పుడు? Bible says, వాక్యం చెప్పే మాట ఏంటంటే, do not be mocked. కాబట్టి మీరు మరి మీరు ఆ విధంగా మోసపోకడి. He says, he who does righteousness is righteous. కాబట్టి ఎవరైతే ఆ నీతి కార్యాలు చేస్తారో ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. See, just because you are telling I am righteous doesn't mean that you really are. కాబట్టి నువ్వు నీతిమంతుడిని నువ్వు చెప్పుకుంటే నువ్వు నీతిమంతుడివి కాదు. If you are righteous, నువ్వు నీతిమంతుడివి అయితే the right works will flow from you. సరైనటువంటి క్రియలు నీ ద్వారా జరుగుతాయి. Your right works doesn't make you righteous. కాబట్టి నువ్వు చేసే సరైన క్రియల్ని నీతిమంతుడిగా మార్చవు గానీ, but because you are righteous, right works will flow from you. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు కాబట్టి ఇప్పుడు ఆ మంచి కార్యాలు నీ వల్ల జరుగుతాయి. So if you think you need to become righteous, then you are in for a trouble. కాబట్టి ఒకవేళ నీవు నీతిమంతుడిగా నేను మార్చబడాలని నువ్వు కోరుకుంటే నువ్వు శ్రమలో ఉన్నావు. But if you believe, if you realize the truth sets you free about righteousness, కాబట్టి సత్యం నీతిని గురించిన సత్యం నిన్ను విడుదలిస్తుందని నువ్వు గ్రహించినప్పుడు the right works will automatically flow from you. ఇప్పుడు మరి దానికవే మంచి క్రియలు నీలో నుంచి బయటికి వస్తాయి. I still remember this conversation I had with a man of God. ఒక దైవజనుడితో నీకు సంభాషణ జరిగింది. ఆ సంభాషణ జ్ఞాపకం ఉంది. He would never talk about giving. ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా ఇచ్చుట గురించి చెప్పడు. So I asked him, why don't you talk about giving? ఎందుకు నువ్వు చెప్పవు ఆ విధంగా ఇవ్వాలని చెప్పి అనే విషయాన్ని ఎందుకు మాట్లాడవు? So he asked me a question. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. Who taught you? నీకు ఎవరు నేర్పించారు? I said, nobody. నాకు ఎవరు నేర్పించలేదు. That's how I want people to give. ఆ విధంగా ప్రజలు ఇవ్వాలి అని చెప్పాను. Not because you're told to give. కాబట్టి ఎవరో చెప్పారు కాబట్టి ఇవ్వడం కాదు. Because it flows from you, you give. ఎందుకంటే అది నీలో నుంచి ప్రవహిస్తుంది కాబట్టి నువ్వు ఇస్తావు. You give because you realize how much abundantly you have received from God. కాబట్టి నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే దేవుని నుంచి ఎంత సమృద్ధిగా నువ్వు పొందుకున్నావనే అవగాహన నీకు ఉంది కాబట్టి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, what the truth of the word of God does is, కాబట్టి దేవుని యొక్క వాక్యంలోని సత్యం మనకి ఏం చేస్తుందంటే, shows you all the things that God has prepared and kept ready for you. కాబట్టి దేవుడు నీ కోసం సిద్ధపరిచిన అన్ని కూడా నీకు ముందుకు చూపెట్టి ఆ విధంగా నీ ముందు ఉంచుతుంది. And it is your readiness to release it in somebody else's life that lets you enjoy that what you receive కాబట్టి from ఎప్పుడు God. అది ఇతరులకు ఇవ్వడానికి పంచుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉంటావు, అప్పుడు నీవు దేవుడు అనుగ్రహించిన వాటిలో సంతోషాన్ని పొందుకుంటావు. See, the New Testament is some of the basic things are quite different, you know. కాబట్టి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు చాలా మరి కొన్ని బేసిక్ గా ఉండేవి కూడా అవన్నీ కూడా చాలా వేరుగా ఉంటాయి.
Anyway, we will go into that. But before that, let's go to 2 Corinthians 3rd chapter. మరి 2 కొరింథీ 3వ అధ్యాయంలోకి వెళ్దాం మనం. Verse, actually verse 1 onwards is very interesting. But let's go to verse 5. 5వ వచనం. Not that we are sufficient of ourselves to think of anything as being from ourselves, but our sufficiency is from God, who also made us sufficient or effective as ministers of the new covenant, not of the letter, but of the Spirit. Not for the letter kills, but the Spirit gives life. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకు పరిచారకం ఒకటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. He says we are sufficient or effective as a ministers of new covenant. కాబట్టి కొత్త నిబంధనకు ఒక పరిచారకంగా మేము సామర్థ్యం కలిగి ఉన్నామని చెప్తున్నాడు. So what are we, or as a pastor, as a teacher, as an evangelist, what are we supposed to minister? కాబట్టి ఒక పాస్టర్గా కావచ్చు, ఒక సువార్థిగా కావచ్చు, మేము ఏమి విషయాలు చెప్పాల్సిన వారమై ఉన్నాం. Are we supposed to minister the old covenant that tells you earn your blessing, you earn your righteousness, you earn this and you earn that? కాబట్టి పాత నిబంధన ప్రకారంగా నీకు నీతి కావాలని నువ్వు ప్రయాసపడి సంపాదించుకోవాలి, నీకు ఆశీర్వాదాలు కావాలంటే ప్రయాసపడి నువ్వు సంపాదించుకోవాలి, ఆ మాటలు చెప్పాలా మేము? Or I should be ministering the new covenant that tells no matter who you are, no matter what you are, God has prepared good things for you. Take it and show forth it in your life. కాబట్టి కొత్త నిబంధనకి మేము పరిచారకులుగా ఉన్నాము కాబట్టి నువ్వు ఎవరైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, నీవు దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని నువ్వు పొందుకోవచ్చు చెప్పమంటారా? Should I be telling that earn your blessing or face punishment? కాబట్టి ఆ విధంగా నీకు కావాల్సిన ఆశీర్వాదం నువ్వు ప్రయాసపడి సంపాదించుకో, లేకపోతే శిక్షకు సిద్ధంగా ఉండని చెప్పమంటారా? Or should I be telling Jesus has earned your blessing and taken your punishment? కాబట్టి యేసు ప్రభువారు నీ శిక్షను తన మీద వేసుకున్నాడు, నీ కోసం దీవెనను సంపాదించాడు, ఈ విషయం చెప్పమంటారా? As I told, those who have enjoyed forgiveness will never hesitate to forgive. కాబట్టి ఎవరైతే క్షమాపణను అనుభవించిన వారుగా సంతోషించిన వారు ఉంటారో వారు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని క్షమించే విషయంలో వెనకంజ వేయరు. The one who is blessed will never hesitate to bless. కాబట్టి ఏ వ్యక్తి దీవించబడతాడో వేరే వాళ్ళని దీవించడానికి ఆయన వెనకంజ వేయడు. The one who has received the righteousness of God will do what is right. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క నీతిని పొందుకున్నాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏది సరైనదో అదే చేస్తాడు. What Old Testament tells is you need a start. కాబట్టి పాత నిబంధనకి ఏం చెప్తాను, నీకు ఒక ప్రారంభం కావాలి. The New Testament says that Jesus has given you a start. కాబట్టి కానీ నూతనమైన ఏం చెప్తుందంటే యేసు ప్రభువు నీకు ముందుగానే ఒక ప్రారంభాన్ని ఇచ్చి ఉన్నాడు. Old Testament tells you that you need to do because you are told to do. కాబట్టి పాత నిబంధన చెప్తుంటే ఈ విధంగా నీకు చెప్పబడింది కాబట్టి ఆ మాట ప్రకారం నువ్వు చేయాలని చెప్తుంది. But the New Testament makes you to understand the heart of God behind the letter. కాబట్టి ఆ అక్షరానికి వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసిన విధంగా కొత్త నిబంధన నీకు నేర్పిస్తూ ఉంది. See, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, I'll give an example. ఉదాహరణ నేను మీకు చెప్తాను. When Jesus told that rich young ruler, sell off everything you have, give it to the poor, come and follow me. కాబట్టి ఆ యొక్క ధనవంతుడైనటువంటి వ్యక్తికి యేసు ప్రభువు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి సమస్తాన్ని అమ్మేసేసి నన్ను వెంబడించు అన్నప్పుడు, Do you think Jesus wanted to make him poor? ఆయన ఒక పేదవాడిగా చేయాలని చెప్పి యేసు ప్రభువు వారి ఆలోచన ఉందని మీరు అనుకుంటున్నారా? Or do you think Jesus wanted to get all his wealth? అయితే ఆయనకుండే ఆస్తి అంతా కూడా తన వైపు రావాలని చెప్పి యేసు ప్రభువు వారు అనుకుంటున్నారని మీరు Or అనుకుంటున్నారా? do you think Jesus was testing him or checking him about one simple principle? లేదా ఒక చిన్న సూత్రం విషయంలో యేసు ప్రభువు వారు ఆయన్ని పరీక్షించి చూడాలని అనుకుంటున్నాడా? Unless you are ready to give, unless you are ready to release, you cannot enjoy what is given to you. కాబట్టి ఆ విధంగా ఇవ్వడానికి కానీ విడుదల చేయడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే నీకు ఇచ్చిన వాటిని నువ్వు సంతోషంగా అనుభవించలేవు. Think about Zacchaeus. జక్కయ్య గురించి ఆలోచించండి. You know, right even before he met Jesus, he was so much willing to release that Jesus has no issue in releasing in his life, telling, today the salvation has come. కాబట్టి యేసు ప్రభువుని కలవడానికి ముందుగానే జక్కయ్య ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభువు వారు కూడా రక్షణ ఆయనకి ఇవ్వడానికి ఆయన వెనుకడుగు వేయలేదు. He who is receiving from God, he who has received from God will have no hesitation
in releasing it in somebody's life. కాబట్టి దేవుడి నుంచి ఆ విధంగా పొందుకున్న వ్యక్తి ఆయన ఏ విధంగా కూడా వెనకంజ వేయడు ఇతరుల జీవితాల్లో దాన్ని విడుదల చేసే The విషయంలో. principle of New Testament is freely you have received, freely you give. కాబట్టి కొత్త నిబంధన యొక్క సూత్రం ఏంటంటే ఉచితంగా నువ్వు పొందుకున్నావు కాబట్టి ఉచితంగా నువ్వు ఇవ్వాలి అని. You don't wait for the others to ask you for forgiveness. You give forgiveness even before they ask, just as Jesus died for you even before you asked కాబట్టి forgiveness. వారేదో అడిగినప్పుడు క్షమించడం కాదు, కానీ వారు అడగక ముందే వారిని మనం క్షమించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. By what you release in your life, I will know what you have received from God in your life. కాబట్టి నువ్వు ఏదైతే విడుదల చేస్తున్నావు దాన్ని బట్టి నాకు తెలుస్తుంది నువ్వు అసలు ఏం పొందుకుంటున్నావో అని. Your words will locate you where you are. నువ్వు ఎక్కడున్నావు అనేది నీ మాటలే చెప్తాయి. If your words are gracious words, that means I know that you have experienced that from God. కాబట్టి కృపగా మాటలు నీ మాటలు ఉన్నప్పుడు ఆ కృపను నువ్వు అనుభవించావని నాకు అర్థమవుతుంది. If your words are with love, if your expressions, actions are of love, I know that you are experiencing the love of God in your life. ఎప్పుడైతే నీ మాటలు కానీ నీ క్రియలు కానీ ప్రేమతో నిండబడి ఉన్నప్పుడు అప్పుడు నాకు తెలుస్తుంది నువ్వు ప్రేమను పొందుకున్నావని. See, when God told Abraham, give your son Isaac, నీ కుమారుని ఇస్సాకుని ఇమ్మని చెప్పి దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు do you think God was looking to see Isaac's blood or Isaac's death? కాబట్టి ఇస్సాకు యొక్క మరణం గాని ఆ రక్తాన్ని గాని దేవుడు చూడాలని చెప్పి అక్కడ కోరుకుంటూ ఉన్నాడా? Not at all. అటువంటి ఆలోచన దేవుడికి లేదు. See, the heart of God was beyond the words. కాబట్టి దేవుని యొక్క మనసు ఎలా ఉందంటే ఆయన మాటలను దాటి అది ఉన్నది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, many times we get stuck at very small things. కాబట్టి చిన్న చిన్న వాటిలోనే మనం ఆ విధంగా అక్కడ ఆగిపోతూ ఉంటాం. You know, when you don't receive what you're praying for, నువ్వు ఏదైనా అడిగినప్పుడు నువ్వు అది పొందుకోలేకపోతే, I know you don't do that, but many people have seen, oh, God is upset with me. కాబట్టి మీరు ఆ విధంగా చెప్పకపోవచ్చు. చాలా మంది అంటారు కదా, అంటే దేవుడికి నేనంటే కోపంగా ఉంది అని. And some people have even said, I don't think God loves me. కొంతమంది అంటే లేదు, దేవుడికి నా మీద ప్రేమ కూడా ఉన్నట్టుగా లేదు. You have never experienced the love of God. That ఎందుకంటే means దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని ప్రేమను అనుభవించిన వాడివి కాదు. your words tell you what you have received from God. నువ్వు మాటలే చెప్తావు నువ్వు దేవుని నుంచి ఏం పొందుకున్నావు. Even God's chastisement is with love. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క క్రమశిక్షణ కూడా అది ఎప్పుడు కూడా అదొక ప్రేమతోనే ఉంటుంది. Whether Joseph becoming a slave or being falsely accused by Potiphar's wife, don't you think love of God was even behind కాబట్టి ఆ that? విధంగా చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు యోసేపు అదే విధంగా ఆ పొతిఫర్ భార్య కూడా ఆయన మీద నేరం వేసిన ఇవన్నీ కూడా దేవుని ప్రేమలో ఉన్న విషయాలు కాదా? If I just tell you, God allowed Joseph to be falsely accused and put in the prison. కాబట్టి ఆ విధంగా తప్పుడు నేరం మీద వేసుకొని చెరసాలకు వెళ్లాల్సిన పరిస్థితి దేవుడే కల్పించాడని చెప్తే, See, that may give a picture that God is an unjust God. కాబట్టి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు నీతిమంతుడు కాదు, న్యాయవంతుడు కాదు అనిపిస్తుంది మనకి. That's what the word does, the letter does. కాబట్టి ఆ మాట అటువంటి అర్థాన్ని మనకి ఇస్తుంది. But the spirit behind that was love, purpose, destiny, salvation of the whole generation of Israel. కాబట్టి ఆ అక్షరం వెనుకటువంటి ఆత్మను మనం గమనించినప్పుడు అది ఒక రక్షణకు సంబంధించింది. ఇశ్రాయేల్ జనాంగానికి రాబోయే కాలంలో వారిని కాపాడేదిగా, వారిని సంరక్షించేదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. New Testament takes you beyond just the words that are written. కాబట్టి నువ్వు కొత్త నిబంధన ఏం చేస్తుందంటే రాయబడిన మాటలు మాత్రమే కాకుండా వాటిని దాటి మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ My brothers and sisters, సహోదరి సహోదరులారా, let us become the people of the new covenant and ministers of that new covenant. కాబట్టి కొత్త నిబంధనకు సంబంధించిన ప్రజలముగాను దానికి పరిచారులుగా మనం మారాలని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. In the book of Hebrews chapter 8, మరి హెబ్రీ 8 మనం చూస్తే Bible talks here about, the new covenant, which is from Jeremiah 31. అక్కడ కొత్త నిబంధన గురించి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇర్మియా 31 నుంచి రాయబడిన మాటలు. This is what it says. రాయబడిన మాట ఈ విధంగా ఉన్నాయి. This is the truth, my brothers and sisters. ఈ సత్యం అండి మీకు జ్ఞాపకం And this చేస్తున్నాను. truth about the new covenant will set you free. ఇదొక సత్యంగా మనకు ఉంటూ ఉంది. ఇది మనకి విడుదల ఇచ్చేదిగా Before ఉంటుంది. we read further, ఇంకా మనం చదవడానికి ముందుగా let me ask you a question. ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. Do you believe in Jesus? యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నారా? Have you surrendered your life to Jesus? మీ యొక్క జీవితాన్ని ప్రభుకి అప్పగించి ఉన్నారా? See, believing and surrendering, it's not the same. కాబట్టి విశ్వాసం ఉంచడము దేవునికి మనకు లోబడటము రెండు వేరు వేరే విషయాలు. Bible says even demons believe and they tremble. కాబట్టి దయ్యాలు కూడా దేవుడికి నమ్ముతాయని మాట మనం చూస్తూ ఉన్నాం. But we believe and we submit. కానీ మనం ఏం మనం నమ్ముతాము, దేవుడికి లోబడి ఉంటాం. We surrender, right? అని మనం అప్పగించుకుంటాం. Have you entered into a new covenant
through the blood of Jesus? యేసు ప్రభు రక్తం ద్వారా కొత్త నిబంధనలోనికి నువ్వు ప్రవేశించి ఉన్నావా? Why no dumb in your ears now? ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు? Let me ask again. మళ్ళీ అడుగుతాను ఇదే మాట. Have you entered the new covenant through the blood of Jesus? యేసు ప్రభు రక్తం ద్వారా కొత్త నిబంధనలోనికి మీరు ప్రవేశించారా? So this word is for you. ఈ మాట మీకోసం ఇప్పుడు చెప్తున్నాను. Verse 10 onwards. 10వ వచనం నుంచి. This is the covenant I will make with the house of Israel after those days, says the Lord. I will put my law in their mind and write them on their heart, and I will be their God and they will be my people. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయ నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచుదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడిని అయిందును, వారు నాకు ప్రజలే అయిందురు. That means what needs to be done, what needs to be done is written on your mind and on your heart. కాబట్టి ఏదైతే జరగాల్సి ఉన్నదో చేయాల్సిందో అది మన హృదయముల మీద మన మనసుల మీద అది వ్రాయబడి ఉన్నది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, New Testament calls us to live from inside out and not outside in. కాబట్టి కొత్త నిబంధన ఏ విధంగా ఎటువంటి జీవితం మనకి ఇస్తుందంటే లోపల నుంచి అవి బయటికి వచ్చే జీవితంగా ఉంటుంది తప్ప బయట నుంచి లోపలికి వెళ్ళి మనల్ని ప్రభావితం చేసే జీవితం కాదు అది. You know what happens over the time? మరి సమయం గడిచిన కొద్దీ ఏం జరుగుతుందో మీకు తెలుసా? We forget to see what is inside because we are only focused to listening what is coming from outside. కాబట్టి బయట నుంచి వచ్చే విషయాల మీదే మన మనసు అంతా ఉంటుంది కానీ మన లోపల ఉండే విషయాల మీద మన మనసు ఉండదు. I'll tell you what I understood. అది నాకు ఏ విధంగా అర్థమైందో ఇప్పుడు మీకు చెప్తాను. How many of you still remember that fresh born again experience? ఇలా ఎంతమందికి మీరు మొట్టమొదటిసారి ప్రభువుని తెలుసుకున్నప్పుడు రక్షించబడినప్పుడు ఆ అనుభవం ఎలా ఉందో మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉంది? You remember that? అది మీకు జ్ఞాపకం ఉందా? Do you need someone to excite you about it, or you are excited always about it? దాని గురించి ఎవరైనా చెప్పి మీకు ఉత్సాహాన్ని కలిగించాలా లేకపోతే మీలో ఉత్సాహం ఉన్నదా? See, when you're born again, does anybody need to tell you should pray? కాబట్టి మీరు ప్రభువునందు తిరిగి జన్మించిన తర్వాత ఎవరైనా చెప్పారా మీకు మీరు ప్రార్థన చేయాలని? No, you will pray automatically, right? మీరు వెంటనే ప్రార్థన చేస్తారు. Does anybody need to tell you must read Bible? ప్రతిరోజు కూడా నువ్వు బైబిల్ చదవాలని ఎవరు చెప్తారా మీకు? No, ఎవరు right? చెప్పలేదు ఆ విధంగా. You are excited to read the Bible as much as you can. కాబట్టి ఎంత చదవాలో అంత చదవడానికి నీకు కావాల్సినంత ఉత్సాహం నీలో ఉంటుంది. You want to always tell the truth and not compromise about it. కాబట్టి ప్రతిసారి కూడా సత్యమే చెప్పాలి, ఆ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకూడదని కూడా నువ్వు అనుకుంటావు. See, no one needs to tell you to do this thing. You are doing it because it's flowing from inside. ఈ లోపల నుంచి అది ప్రవహిస్తుంది కాబట్టి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, దానికదే నువ్వు చేసుకుంటూ వెళ్తావు. Because the moment you accept the lordship of Jesus, the law is written on your mind and on your heart. ఎప్పుడైతే యేసును ప్రభువుగా అంగీకరిస్తావు అప్పుడే ధర్మశాస్త్రం అనేది నీ మనసులోన నీ హృదయంలోన వ్రాయబడి ఉంటుంది. Then what happens? ఆ తర్వాత ఏం జరుగుతుంది? We go to the church. మన చర్చ్ సంఘానికి వెళ్తాం. Right thing to do. అది మంచి విషయమే. We start hearing right things in the church. సంఘంలో కూడా మంచి విషయాలు వింటూ ఉంటాం. Like you must pray. ప్రార్థన చేయాలి. So we pray. ప్రార్థన చేస్తాం. You must read Bible. బైబిల్ చదవాలని చెప్తారు. So we read Bible. బైబిల్ చదువుతాం మనం. You must do this, you must do that. ఈ పని చేయాలి, ఆ పని చేయాలని వారు చెప్తూ ఉంటారు. All the right things are told in the church. అవన్నీ మంచి విషయాలు సంఘంలో చెప్పబడుతూ ఉంటాయి. Wrong things are not told there. అక్కడ ఎటువంటి చెడు విషయాలు చెప్పబడవు. But then what happens? తర్వాత ఏమవుతుందంటే we start getting used to doing things because it is told to us to do. కాబట్టి ఆ విధంగా చెప్పబడిన విషయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం చేయడం మొదలు పెడతాం. And we forget to live from inside. అప్పుడు మనం లోపల నుంచి మనం జీవించే ఆ జీవితము మనం జీవించలేము. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the stimulus that is coming from outside will stop one day. కాబట్టి ఏదైతే బయట నుంచి నువ్వు పొందుకుంటున్నావో అది ఒక రోజున అది ఆగిపోతుంది. But that what is flowing from inside will never stop. కానీ నీలో నుంచి ఏదైతే ప్రవహిస్తుందో అది ఎన్నడూ కూడా అది ఆగిపోదు. And that's how we are supposed to live. ఆ విధంగా మనము జీవించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I want to tell you once again. ఒక మాట మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను. See, we all are ordinary people in one way. ఒక విధంగా చూస్తే మనందరం కూడా సాధారణమైన వారమే. Nobody greater, nobody lesser. ఎవరు గొప్పవారు కాదు, ఎవరైనా తక్కువేమీ కాదు. But we are special people. కానీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా ఉన్నాం. Because the law is written on our mind and on our heart. ఇక్కడ ధర్మశాస్త్రం అనేది మన మనసుల్లో మన హృదయాల్లో వ్రాయబడి ఉన్నది కాబట్టి Start looking inside. కాబట్టి ఆ విధంగా మీరు చూడడం మొదలు పెట్టండి. Your life will change. ఈ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. You know, people tell ప్రజలు ఈ విధంగా చెప్తూ ఉంటారు, the Christian life is very, very difficult. చాలా కష్టమండి క్రైస్తవ జీవితం అంటే. Where is it written? ఎక్కడ రాయబడింది ఆ మాట బైబిల్లో?
Jesus said, "Take my yoke upon you, for my yoke is కాబట్టి easy and my burden is light." నా కాడి మీ మీద వేసుకొని మోయండి, ఎందుకంటే నా కాడి అది చాలా సులభమైనది, తక్కువ తేలిక అని చెప్తాడు. Jesus did not come to make our life difficult. మన జీవితాలు కష్టం చేయడం కోసం యేసు ప్రభువు రాలేదు. He came to make our life easy. మన జీవితాలు అనేవి చాలా సులభం చేయడం కోసం ఆయన వచ్చాడు. It will become easy when we begin to live from inside out rather than outside in. కాబట్టి బయట వాటి వల్ల మనం జీవించే దానికన్నా మన లోపల ఉన్న వాటిని బట్టి మనం జీవించడం ప్రారంభించినప్పుడు అప్పుడు మన జీవితాలు తేలికపరచబడతాయి. What am I doing right now? ఇప్పుడు నేనేం చేస్తూ ఉన్నాను? I am simply presenting the truth before you, ఈ ముందుకి ఒక సత్యాన్ని నేను తీసుకుని వస్తూ ఉన్నాను. that you may know the truth and the truth will set you మీరు ఆ free. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. Jesus was sleeping in the boat which was in the midst of a storm, and he was in the midst of panicked people. కాబట్టి ఒక తుఫాను మధ్యలో యేసు ప్రభువు వారు పండుకొని ఉన్నారు. ఆయన చుట్టూ ఉండే ప్రజలు కూడా భయాందోళనలో ఉన్నారు. Peter was thrown in the prison and he was sleeping so deep that an angel had to come and shake him and wake him up. అదే పేతురు కూడా చెరసాలన్నాడు, ఆయన బాగా నిద్రపోతున్నాడు. దేవుని దూత వచ్చి ఆయన్ని పైకి లేపాల్సి వచ్చింది. Paul and Silas were praising God in the prison. మరి పౌలు సైలస్ కూడా వారు చెరసాలలో ఉండి పాటలు పాడుతున్నారు. It's not that their lives had no problems, వారి యొక్క జీవితంలో వారికి సమస్యలు లేవని కాదు, but they led that life with bearing the yoke with Jesus that made it easy even to go through difficult వాడు times. యేసు ప్రభువుతో కలిసి వారు ఆ కాడిని మోస్తున్నారు కాబట్టి ఆ కష్టమైన జీవితం కూడా వారికి అది సులభంగా మార్చబడింది. I know that you know all these things, ఇవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. but this is just a reminder call. మరి ఒకసారి మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. As Peter said, పేతురు చెప్పినట్టుగా I want to stir you up by the way of reminding you. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పడం ద్వారా మిమ్మల్ని మీలో ఉండే ఆసక్తిని నేను రేకెత్తిస్తున్నానని చెప్తున్నాడు. Recognize that you are a New Testament man and a New Testament woman. కాబట్టి కొత్త నిబంధన స్త్రీవని, కొత్త నిబంధన పురుషుడువని నువ్వు మరి ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకో. The law is written on your mind and on your heart. ధర్మశాస్త్రం అనేది నీకు మనసులోనో నీ హృదయంలో కూడా రాయబడి ఉన్నది. You are not a broken cistern person, but you are a river person. కాబట్టి పగిలిపోయిన పాత్ర లాంటి వ్యక్తివి కాదు, కానీ నీవు ఒక నదివి అనే విషయాన్ని గ్రహించాలి. Amen. Father, help us to understand this new covenant. ప్రభా, ఈ నూతన నిబంధనను అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. Help us to move in that new covenant with the help of your Holy Spirit. కాబట్టి మీ పరిశుద్ధాత్మ సహాయంతో ఆ కొత్త నిబంధనలోనికి నువ్వు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. Every wrong yoke over our lives be broken in Jesus' name. కాబట్టి ప్రతి విధమైనటువంటి ఆ తప్పుడు కాడి యేసు నామములో మరి తీసివేయబడును గాక. Help us that we may carry the yoke along with you. మీతో కలిసి కాడి మోసేవారముగా మాకు సహాయం చేయండి. We need you, Lord, మీరు మాకు కావాలి ప్రభువా. that we may know the truth and the truth may set us free. కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యం ద్వారా ఆ స్వతంత్రం పొందుకోవాలి. Help us, Lord. ప్రభువా, మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. Let's worship.